హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వాలంటరీ వ్యవస్థ గురించి ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి అధికారికంగా ఒక సమాచారం ఇవ్వడం కానీ ఒక ప్రకటన కానీ మనకి కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. మనకి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు 26వ తారీఖు వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడాను మనకి వాలంటరీ వ్యవస్థ గురించి ఎక్కడ ప్రస్తావన కూడా లేదు. అయితే ఇలా ఉండగా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లోని మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు వాలంటరీ వ్యవస్థ తాలూకా విధులు ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి అనేసుకుని ఇవ్వడం జరిగింది. ఆ మ్యాటర్ మొత్తం సారాంశం అదే. ఏంటంటే గతంలోని ఎన్నికల సమయంలో ప్రభుత్వం వాలంటీర్ని రాజీనామా చేయించి మరి పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వాళ్ళ పెన్షన్ వేయడంతో పాటు ఆ ఎండలోని ఎలాంటి ఎండలో మీకు తెలిసి ఉండొచ్చు, మే నెలలో అటువంటి ఎండల సమయంలోని చాలామంది వృద్ధులు చాలా సమస్యలు పడ్డారు. తంబావక, నెక్స్ట్ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వక, ఈకేవైసీ ప్రాబ్లమ్స్, ఇలాగ అనేక విధమైన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసి చాలా ఇబ్బంది పడ్డారు. అదే సమయంలోని మరి ప్రతిపక్షం ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ 1.26 లక్షల మంది మనకి సచివాలయ సిబ్బంది ఉంది కదా, ఆ సచివాలయ సిబ్బందితో మీరు పెన్షన్ అనేది పంచితే బాగుండు కదా అని కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికైతే అప్పట్లో ఉన్న అధికారులు ఎవరు ఒప్పుకోలేదు. ఖచ్చితంగా వాలంటీర్లే దీన్ని పంచాలి, వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంచడానికి దిక్కే లేదు అన్నట్టుగా వ్యవహరించింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు మరి పెన్షన్ కూడా పెంచింది, పెన్షన్ అమౌంట్ కూడా పెంచింది. అదేవిధంగా ఒకే ఒక్క రోజులోని 95% మేరకు మరి పెన్షన్లు అయితే సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 1.26 లక్షల మంది సచివాలయం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఒకే రోజులో 95% పంచడం జరిగింది. ఇదే మరి ఇంత సమర్థవంతంగా చేస్తుంది ఈ సచివాలయ సిబ్బంది. మరి ఇప్పుడు వీళ్ళకి ప్యారలర్గా ఇంకో ఉచిత అంటే ప్యారలర్గా ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. అసలు వీళ్ళకి ఏం పని చెప్పాలి, ఏం పనులు చెప్పాలి అనుకుని కూటమి ప్రభుత్వం అనేది భర్జన అయిపోతుంది. అసలు వీళ్ళకి పనులు చేయడానికి కూడా వీళ్ళకి పనులు లేవు. కేవలం పెన్షన్ పంచడానికి మాత్రమే ఇంతమందిని పెట్టడం ఇది అన్యాయం అనుకుని వాళ్ళైతే వాపోతున్నారు, వాళ్ళైతే ఆలోచిస్తున్నారు ఆ విధంగా. వీళ్ళకి అసలు పని చేయడానికి కూడా పని లేదు. ఏ విధంగా వీళ్ళని మనం సెటరేట్ చేయాలి వ్యవస్థలోని, ఏ విధంగా వీళ్ళకి పనులు చెప్పాలి అనేసి వాళ్ళు భర్జన అయిపోయి మనకి ఇప్పటి వరకు కూడా వాలంటరీ వ్యవస్థ గురించి ఒక నిర్ణీతమైన ఆలోచన అయితే వీళ్ళు తీసుకుని రాలేకపోతున్నారు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం ఇప్పుడున్న వాలంటీర్లు ఎవరైతే మరి రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళకి గత నెలలో ఏ పని చేయకుండానే 5,000 రూపాయలు శాలరీలు అకౌంట్లో వేయడం జరిగింది. ఇంకా వీళ్ళు రాజీనామా చేయలేదు కదా, రాజీనామా చేయకపోయినా వీళ్ళకి శాలరీ ఒక నెల వేశారు కదా, ఇప్పుడు 2వ నెల శాలరీలు కూడా వెయ్యాలనేసి సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి మరి బిల్లు అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు పని చేయడానికి పనులు లేవు, వీళ్ళకి జీతాలు వేస్తున్నాం, ఇది ఏ విధంగా కొనసాగుతుంది, దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకించి వీళ్ళకి ఏదైనా ఒక పని కల్పించాలి అనుకుని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో అంటే వీళ్ళకి ఉచితంగా ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ ఎలా ఉంటాయంటే ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ పనిచేస్తాం అనుకోండి, దాదాపు ఒక నెల రోజులు పనిచేస్తే దాదాపు ఒక నెల 15 రోజులకి కానీ జీతాలు పడవు. అలాంటిది టైంకి 5,000 రూపాయల శాలరీ ఏ పని చేయకుండా ఒక నెల ఇవ్వడంతో ఎలాగుందంటే ప్రభుత్వానికి ఇదే ఏ పని చేయకుండా వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా వీళ్ళకి ఏదో ఒకటి పని కల్పించాలి, ఏదో ఒకటి చెయ్యాలి. సమర్థవంతంగా మరి సచివాలయ ఉద్యోగులతోటి మనం పెన్షన్ పంపిణీ చేసాం, ఇప్పుడు వీళ్ళే సమర్థవంతంగా చేస్తున్నారు, వీళ్ళని మళ్ళీ దాని గురించే కేవలం తేవడం ఇవన్నీ కాదు, వీళ్ళకి ఒక నిర్దేశమైన పనిని వీళ్ళకి కల్పించాలి అనుకుని ఆలోచన చేస్తుంది. సో అందుకనే ఇప్పటి వరకు ఇది లేట్ అవుతుంది. దాని మీద ఎన్నో చర్చలు అవుతున్నాయి, ఎన్నో భర్జనాలు పడుతున్నారు. మొత్తానికి ఆంధ్రజ్యోతి ఏంటంటే కొంచెం అంటే ప్రభుత్వంతో కొంచెం సన్నిహితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ వేసినా మనం దాన్ని కొంచెం నమ్మొచ్చు అనేసి నా ఉద్దేశం, అంతే, ఇంకేం లేదు. సరే, అయితే ఇదండి మరి
వాలంటీర్లకి అయితే చేయడానికి పని లేదండి. వీడు కొనసాగించకూడదా అనేది మరి ఏం చేస్తాడో నాకైతే తెలియదు. మొత్తానికి కొనసాగించకూడదనే ఉద్దేశమే ఈ దాంట్లో ఉంది ఎక్కువ. ఎందుకంటే ఆ టైంలోని మనకి మన డేటాని ప్రభుత్వం కొరకు, ప్రభుత్వ ప్రయోజనం కొరకు, ట్రాఫికింగ్ కొరకు అనేక విధాలుగా మరి మన డేటా దొంగిలించబడుతుంది అనుకుని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఎన్నో సభల్లోని, బహిరంగ సభల్లోని చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి ఈ పని కాదు ఇంకేదైనా పని చెయ్యాలి అనుకుని, పని చెప్పాలి అనుకుని అయితే వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఏం పని చెప్తారు అనేది మనమైతే వేచి చూడాలి. ఎందుకంటే నాకు తెలిసి వాలంటీర్ వ్యవస్థనే నిర్మూలన చేయాలనేసి వీళ్ళైతే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతవరకు ఏం లేదు, ఇప్పుడు ఫ్రీగా జీతాలు ఇస్తున్నాం, ఒక నెల పని చేయకుండా జీతాలు ఇస్తున్నాం అనేసి ఒక ఆలోచనలో కూడా పడ్డది. సో ఏమవుతుందో ఏంటో అనేది సందిగ్ధంలో ఉంది. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే మాత్రం బెటర్, లేదు అంటే మరి గతంలో జరిగిన విధంగా ఇప్పుడు కూడా జరుగుద్ది. అందుకే ఆల్ ది బెస్ట్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవ్రీ అప్డేట్ అయితే మీకు ఇస్తాను. నెక్స్ట్ మహిళా శక్తి కింద ప్రతి మహిళకి 1500 రూపాయలు మనకి బ్యాంక్ అకౌంట్లో వేస్తానన్నారు. దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. ఆల్ ది బెస్ట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే. ఆల్ ది బెస్ట్ గైస్, గాడ్ బ్లెస్ యూ.